అని చెప్పిన పరిస్థితి. కానీ సడన్గా అనూహ్యంగా తెర మీదకి యాక్సిస్ ఇండియా సర్వే వచ్చి విజయ్ ఛాంపియన్ అనేటువంటి మాట చెప్పడం జరిగింది సార్. వాళ్ళు ఏంటంటే 90 నుంచి 120 సీట్స్ విజయ్కి వస్తాయి అని చెప్పడంతో ఇప్పుడు కొత్త చర్చ తమిళనాడులో మొదలైంది సార్. చాలా సంచలనమైనటువంటి వార్త కింద ఇది. అసలు మొత్తం విజయ్ కూడా తన కార్యకర్తలతో మాట్లాడటం, మీరు ఏది కౌంటింగ్ రోజు వెంటనే మీరు గెలిచిన వాళ్ళంతా కూడా నా దగ్గరకు వచ్చేయాలి, పన్నయూరు ఏదో ఆయన పార్టీ ఆఫీస్ అంటే అక్కడికి వచ్చేయాలి ఇది అని చెప్పి. సో ఒక్కసారిగా మొత్తం కలర్ అంతా మారిపోయింది సార్. ఈ అంశం మీద మనతో చర్చించడానికి ఉన్నారు ఇప్పుడు మనతో జియో పొలిటికల్ అనలిస్ట్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. సార్ నమస్కారం సార్. సార్ ఆయన్ని తీసుకునే ముందు అసలు ఈ పరిణామాలని ఎలా చూడాలి? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేవి ఏంటంటే ఒకప్పుడు హైలీ రెప్యూటెడ్ సంస్థలు గడిచిన కొంతకాలం కొన్ని సంవత్సరాలే కాదు దశాబ్దాలుగా కూడా ఇవి ఇచ్చినటువంటివి ఏంటంటే దాదాపుగా దగ్గరకు వెళ్ళే పరిస్థితి, ఎక్కడో ఒకటేరా తప్ప. కానీ ఎప్పుడైతే మీడియా అండ్ పాలిటిక్స్ ఈ రెండు కూడా వర్టికల్గా ఒక డివిజన్ వచ్చేసింది. ఇంతకుముందు అన్బయాస్డ్గా ఉండేది మీడియా కోసమే పనిచేసేది. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీల కోసం మీడియాలు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు అన్నీ ఉంటాయి. వాళ్ళని ఏదో రకంగా వీళ్ళు సాటిస్ఫై చేయాలి, దానికోసం కింద మీద పడి మోకాలకి బోడుగుంటికి ముడిపెట్టి ఈ రకాలైన ఇది వస్తూ ఉన్నాయి. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే అసలు పోలింగ్ సరళి కూడా చాలా ఒక డౌట్ఫుల్గా మారిపోయినటువంటి పరిస్థితులు వచ్చాయి. అలాంటి నేపథ్యంలో వీళ్ళు ఎగ్జాక్ట్ పోల్సా ఎగ్జిట్ పోల్సా ఏదైనా కూడా ఫలితాలు అనూహ్యంగా ఉంటున్నాయి. ఇది ఒక ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక మార్పు. సరే, వీటిని ఇలా పక్కన పెడితే మనం ఇక్కడ మన కీలకంగా ఈరోజు ఎందుకు ఒక 3 ఆర్గనైజేషన్స్ ఇంచుమించుగా దగ్గరగా చెప్తే అసలు పూర్తిగా టోటల్గా దీనికి విభిన్నమైనటువంటి రీతిలో ఇప్పుడు ఇంకొక సంస్థ ఎందుకు చెప్పింది అనేది ఒకసారి ఆలోచిద్దాం. దానికి సంబంధించి కూడా అసలు ఏమిటి ఇక్కడ తమిళనాడు రాజకీయాలకు సంబంధించే విజయ్ అధికారంలోకి వచ్చేస్తున్నాడని చెప్పడంలో ఎలా ఇది వీళ్ళ ప్రాతిపదిక ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటిది జనరల్గా సంప్రదాయకంగా చూసుకుంటే డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే మధ్య గతంలో పోటీ జరిగేది. సో ఇప్పుడు 3వ శక్తిగా టీవీకే విజయ్ కూడా వచ్చాడు. అయితే మరి ఈ ఎగ్జిట్ పోల్స్ చూస్తే మెజారిటీ సంస్థలేమో అలా చెప్తుంటే యాక్సిస్ మై ఇండియా మాత్రం ఎందుకు విరుద్ధంగా చెప్పింది, ఎలా చెప్పింది, అసలు ఏంటనేది ఒకసారి కంపారిజన్ చూసుకుంటే ఏంటంటే ఇతర ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, ముఖ్యంగా నిన్న కూడా మనం డిస్కస్ చేసాం. పోల్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. డిఎంకే అలయన్స్ 125 నుంచి 160 సీట్స్ వస్తాయి, ఏఐడిఎంకే 50 నుంచి ఒక 100 సీట్లు వస్తాయి, టీవీకేకి మాత్రం 10 నుంచి 30 సీట్లు వస్తాయని చెప్పింది. కానీ ఇవన్నీ కూడా ఎలా చెప్తా ఉంటే టీవీకే 3వ శక్తిగా మాత్రమే ఇవన్నీ కూడా చూపించాయి 3 సంవత్సరాలు కానీ ఇతరత్ర కానీ. బట్ టీవీకే ఈజ్ ఈక్వల్ టు ఓట్ అనేది ఇక్కడ ఏం చెప్పారు వాళ్ళు, ఇది స్ప్లిటర్ ఓటుని అంతే తప్ప పవర్ పార్టీగా మాత్రం వీళ్ళు చెప్పాల. కానీ దీనికి డిఫరెంట్గా యాక్సిస్ మై ఇండియా చెప్పినటువంటి అంచనా ఏంటంటే ఇక్కడ ఇది పూర్తి భిన్నంగా అసలు టీవీకేకి 98 నుంచి 120 సీట్లు వస్తాయి, డిఎంకే కేవలం 92 సీట్లు నుంచి 110 మాత్రమే వస్తాయి, ఏఐడిఎంకేకి కేవలం 22 నుంచి 32 మాత్రమే. అంటే అక్కడ టీవీకేకి ఇచ్చినవి వీళ్ళు ఇక్కడ ఏఐడిఎంకేకి ఇచ్చిందనమాట. సో కాబట్టి విజయ్ సీఎం అవ్వచ్చు అనేటువంటి దీన్ని అదర్వైజ్ కింగ్ మేకర్ అవుతాడు అని చెప్పింది. మరి ఎందుకు ఈ రకమైనటువంటి అనేదే ఇప్పుడు మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఇతర పోల్స్ అన్నీ కూడా ఏం చేశాయంటే గ్రౌండ్ రియాలిటీ మోడల్ని తీసుకున్నాయి. ఇది ఇక్కడ ప్రధానమైన అంశం. యాక్సిస్ పోల్ అంటే గ్రౌండ్ రియాలిటీ తీసుకున్నాయి. కానీ యాక్సిస్ పోల్ ఏం చేసింది, వేవ్ మోడల్ తీసుకుంది. వేవ్ మోడల్ అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి తేడా విజయ్కి ఉన్నటువంటి క్రేజు, ఆ ఓవర్ ఎస్టిమేషను, ఇవన్నీ కూడా యాక్సిస్ ఇండియా ఆ అంచనాలతో ఇక్కడ పనిచేసింది. అంటే ఫ్యాన్స్ ఓట్లు, సినిమా క్రేజు, పొలిటికల్ టెండెన్సీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆరా, ఇవన్నీ కూడా అంటే గతంలో స్టార్స్ ఏ విధంగా అయితే ఇదయ్యారో ఆ యాంగిల్లోనే ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇది తీసుకుంది తప్ప ఓటింగ్ ఫ్యాక్టర్ని మెటిక్యులస్గా యాక్సెస్ తీసుకోలేదు. ఇది అంచనా వేయటంలో తప్పు అయిందని చెప్పి అనొచ్చు. మనం తప్పనంటలా అనేటువంటి అవకాశాలు ఆ వేరియేషన్కి దిస్ ఈజ్ ద రీజన్. ఇక్కడ యూత్ ఓటు ప్రభావం యాక్సిస్ ఇండియాకి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయింది. సో అదే రకంగా విజయ్కి ఉన్నటువంటి క్రేజ్
సభలకు వచ్చినటువంటి జనాలు వాళ్ళు ఓహో ఆహా అనేటువంటి ఆ ట్రెండ్స్ ఇవన్నీ కూడా చూసింది. దాన్ని బట్టి టీవీకేకి ఈ రకమైనటువంటి ఒక యువత టర్న్అవుట్ అనేటువంటిది ఓహో ఆహో అని చెప్పనే దీన్ని బట్టి నిన్న ఎగ్జిట్ పోల్స్ లో చూస్తే వాళ్ళంతా కూడా యువత విజయ్ కి ఫేవర్ గా ఉన్నారు అని ఎలక్షన్స్ ముందు అనుకున్నా కూడా డిఎంకేకి యువత ఫేవర్ గా ఉన్నాయని అవి చెప్పాడు. అదే అండి, ఇప్పుడు క్రేజ్ కి ఫైనల్ గా ఓటేసేటువంటి చివరి నిమిషంలో ఆ ముందు ఉన్నటువంటి ట్రెండ్ చివరి నిమిషంలో ఎట్టి పరిస్థితిలో ఉండదు. తర్వాత వీళ్ళు ఇంకొకటి అంచనా వేసింది ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ. డిఎంకేకి యాంటీ ఇన్కంబెన్సీ ఉందనేది కూడా యాక్సిస్ ఇండియా భావించింది. కాబట్టి ప్రజల్లో చాలా అసంతృప్తి ఉంది రూలింగ్ పార్టీ మీద. వాళ్ళు ఆల్టర్నేటివ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఆల్టర్నేటివ్ ఓటు అంతా కూడా టీవీకే విజయ్కి వెళుతుంది అనేటువంటిది ఈ యాక్సిస్ ఇండియా అంచనా వేసింది. తర్వాత డిఎంకే లీడింగ్లో ఉంటుందా లేకపోతే స్ప్లిట్ అవుతుందా అనేది కూడా ఇదొక రకమైనటువంటి అంచనా. సో ఇన్ జనరల్గా చూసుకుంటే తమిళనాడు రాజకీయాలు సాంప్రదాయకంగా రెండు పార్టీలు ఇక్కడ టీవీకే వచ్చిన తర్వాత డిఎంకే ఓట్లో కొంత ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుందనేది అన్డౌటెడ్లీ. అట్లాగే ఏఐడిఎంకేలో కూడా కొంత అవుతుంది. తర్వాత ఫస్ట్ టైం ఓట్లు వేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఫ్రెషర్స్, వాళ్ళ ఓట్లు. కాబట్టి స్ప్లిట్ ఓటు ఏ పార్టీలో ఎంత పర్సంటేజ్ అనేటువంటిది తర్వాత తెలుస్తుంది. కానీ ఓటు కన్సాలిడేషన్ అనేదే ఇక్కడ మెయిన్. అంటే ఓటు కన్సాలిడేషన్ అనేటువంటిది విజయ్కి ఇంకా ఒక క్లారిటీ రాలేదు, అది ఇక్కడ గమనించాలి. కానీ డిఎంకే అండ్ ఏఐడిఎంకే వద్ద ఒక బలమైనటువంటి రూరల్ క్యాడర్, ఇది ఇక్కడ గమనించాల్సింది. వాళ్ళకి ఒక రూరల్ క్యాడర్ అనేటువంటిది ఉంది, బూత్ మేనేజ్మెంట్ ఉంది. కానీ టీవీకే దగ్గర ఏంటి అంటే ఆ నెట్వర్క్ అనేటువంటిది సహజంగా ఏ కొత్త పార్టీలకి కూడా ఎలా అయితే ఉండదో ఓ మాస్ యాక్టివిటీ తప్ప దీనికి కూడా లేదు. సో యాక్సిస్ ఇండియా దీన్ని సరిగ్గా అంచనా వేయలేదని చెప్పని అనుకోవచ్చు. సో ఫస్ట్ టైం పార్టీ రిస్క్ ఏంటి టీవీకే కంటే మొదట దాని దగ్గర డేటా లేదు అసలు. ఏ పార్టీకైనా అంతే కదా, ఒక వేవ్లో వస్తారు. అందుకని ఆ డేటా లేదు. కాబట్టి పోలింగ్లో అంచనాలు డెఫినెట్గా అస్థిరంగా ఉంటాయి యాజ్ ఫర్ యాజ్ యాక్సిస్ ఇండియా దీనికి సంబంధించి. తర్వాత ఇక సెంటిమెంట్ డేటా అనేటువంటి ఉంది. ఈ సెంటిమెంట్ డేటాని కూడా ఈ యాక్సిస్ ఇండియా తీసుకున్నట్టుగా లేదు. కోర్ ఓటు మాత్రమే, ఓట్ బ్యాంక్ మాత్రమే ఇది లెక్కలోకి పరిగణలోకి తీసుకుందని చెప్పాలి. సో తమిళనాడులో ఎన్నికల్లో డెఫినెట్గా ఏంటంటే ఒక కీలకమైనటువంటి సెగ్మెంట్ అయితే యూత్ అనేటువంటి దాంట్లో సందేహం లేదు. కాకపోతే యూత్ ఓటర్లు సుమారు 20% పైగా ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా ఏకపక్షంగా విజయ్ వైపే మొగ్గు చూపారా, లేదు పోనీ మెజారిటీ వాళ్ళు మొగ్గు చూపారా? ఎందుకంటే మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి అన్నాడు, ఎడ్యుకేషన్ లోన్స్ అన్నాడు, జాబ్ ఇది అవకాశాలు ఇవన్నీ ఇస్తానన్నాడు. తర్వాత అందులో ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది అపాయింట్మెంట్స్లో అని చెప్పని అన్నాడు. సో ఇవన్నీ కూడా యూత్ని అట్రాక్ట్ చేయడానికి చేశాడు. కాబట్టి యూత్ డ్రివెన్ మూమెంట్ అనేటువంటిది ఒకటి. మహిళలు ముఖ్యంగా వాళ్ళు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్. మహిళలు తమిళనాడులో మొత్తం ఓటర్లలో 50% మంది ఉన్నారు. సో టీవీకే స్ట్రాటజీ ఏంటంటే ఇక్కడ 2,500 రూపాయలు సహాయం చేస్తానని, ఎల్పిజి సిలిండర్లు ఇస్తానని, మహిళలకు భద్రత ఇస్తానని చెప్పని ఇలా మహిళలను ఆకట్టుకునేటువంటి అంశాలు కూడా తన ప్రచారంలో చేశాడు. ఆ గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా వీళ్ళు తీసుకున్నారు. అయితే అసలు రియల్గా చూసుకున్నప్పుడు మహిళల ఓటు డిఎంకే అండ్ టీవీకే మధ్య పోటాపోటీగానే సాగిందని చెప్పాలి. ఎందుకంటే విమెన్ ఈజ్ ఈక్వల్ టు టీవీకే గ్రోత్ మల్టిపుల్ పిల్లర్ అనేటువంటిది. అయితే గ్రామీణ ఓటర్లు ఆశ్చర్యకరంగా ఏంటంటే డిఎంకే, ఎందుకంటే ఆ బెనిఫిషియర్స్ ఉంటారు కదా, ఆ బెనిఫిషియర్స్ అందరూ కూడా వీళ్ళంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ డిఎంకే వైపే ఉన్నారు. కానీ ఇక్కడ టీవీకే ప్రభావం గ్రామీణ స్థాయిలో ఎంతవరకు ఉంది అనేటువంటిది, అంటే ఒక చేంజ్ నెరేటివ్లో ఉందా అనేది అంటే అది సందేహం అనేది చెప్పాలి. కాబట్టి గ్రామాలని ప్రభావితం ఎంత మేరకు చేయగలిగింది అనేటువంటి దాంట్లో రూరల్ ప్లస్ అర్బన్ మిక్స్డ్ ఫినామినా కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ అందులో తమిళనాడులో ప్రధానంగా కుల రాజకీయాలు కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఇక్కడ టీవీకే ఒక ప్రధానమైనటువంటి అంటే కుల ఆధారిత ఓటు కాకుండా విజయ్కి అన్ని కులాల్లో కూడా ఒక మాస్ హీరో కాబట్టి కొంత ఫాలోయింగ్ ఉంది. ఆ రకంగా అక్కడ కుల రాజకీయాలు టీవీకే మీద అయితే అంత ప్రభావం చూపిస్తాయనేది అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి క్రాస్ క్యాస్ట్ అప్పీల్ అనేటువంటి దానికి కూడా అక్కడ ఒక కొంత ప్రభావం చూపించిందని చెప్పాలి. తర్వాత మైనారిటీ, ఈ మైనారిటీ పర్ఫార్మెన్స్ టార్గెట్గా కూడా విజయ్ తన మేనిఫెస్టోలో
కొన్ని మైనారిటీలకి సామాజిక భద్రత ఇస్తానని, ఇంకా ఆ సెగ్మెంట్లకు కొన్ని ప్రత్యేకమైన ఫిషర్మెన్ కూడా వాళ్ళకి చేస్తానని చెప్పని ఇలా చెప్పాడు. సో ఇక్కడ ఎంజీఆర్, ఎన్టీఆర్ వాళ్ళతో కూడా కొంత పోలికలు చూపించారు. జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఎవరైనా ఉంటే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి లాస్ట్ ప్రచారంలో జగన్ ఫోటో కూడా పెట్టుకున్నాడు. సో ఈ రకంగా చూసుకుంటే విజయ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీఆర్, విజయ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్టీఆర్, విజయ్ ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి, ఈ తరహాలోనే అక్కడ అట్రాక్ట్ చేయడానికి ప్రచారం సాగింది. వాళ్ళల్లో కూడా ఎంతవరకు ఇటువైపు టర్న్ అయ్యారనేది, ఇవన్నీ కూడా ఏం చేసిందంటే ఒక ర్యాండమ్గా విజయ్కి సంబంధించి తీసుకుంది ఏది యాక్సెస్ ఇండియా. కాబట్టి దీనికి ఒక ప్రాతిపదిక అనేటువంటిది మనం కష్టం అనేది చెప్పాలి. అసలు వేరియేషన్ ఎందుకు వచ్చింది అనడానికి నా అబ్జర్వేషన్ అయితే ఇది. మరి వారేమంటారు కూడా మనం విందాం. సార్ వినోద్ కుమార్ గారు, ఇప్పుడు అదే 2024